హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఫస్ట్ ఇయర్. అప్పుడు పుట్టినప్పుడు అలా ఉండేవానండి. అందరూ క్యూట్గానే ఉంటారు అనుకోండి, మనం కొంచెం ఎక్కువ క్యూట్ అంతే. అది మన అన్నప్రాసన టైం. పెన్ను పరమాన్నం బుక్ పట్టుకున్నాం. ఇదో మిడ్ ఏజ్ టైం అనుకోండి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం టీనేజ్ ఎంటర్ అవుతున్న పిల్ల పకోడీ టైం. అండ్ ఇది నా 10th క్లాస్ ఫోటో. ఆ లెఫ్ట్ సైడ్ చివరిని ఉన్న గుండేసుకొని ఇది నా కాలేజ్ టైం. సో ఇలాగా 25 సంవత్సరాల వరకు నెట్టుకొచ్చానండి ఏదోలాగా. ఇప్పుడు చూడండి, ఇలా ర్యాపిడోల్లో నా ఆఫీస్ పని మీద తిరుగుతున్నాను. అది నా పరిస్థితి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వరకు ఏం జరిగిందో తెలుసుకోండి, ఆస్వాదించండి. అంటే ఆస్వాదించడం పెద్ద ఏం లేదనుకోండి, మరి చూడండి, పర్లేదు. ఇంతవరకు వచ్చారండి, మరి వీడియో చూడాలి కదా మరి మీరు. అది పాయింట్. మా భవిష్యత్తు తెలిసాడు, నీ గతం వాడికి కావాలంటారా? ఫోన్లే, అందుకని చెప్పి ప్రస్తుతం నా బర్త్డేకి వెళ్దాం పదండి. సో పొద్దున్నుంచి అందరూ నా వర్చువల్ విషెస్, మా అమ్మమ్మ మా తాతయ్య ఫోన్ చేసి నాకు బాగా విష్ చేశారు. వాళ్ళు విష్ చేయడం వెనకాల ఉన్న వాళ్ళ ప్రేమ ఉంటుంది చూడండి, హైలైట్. తర్వాత మా డాడీ ఫోన్ చేశారు, అండ్ వెంటనే మా మమ్మీ ఫోన్ చేశారు. ఇక్కడ మా మమ్మీ చూసారా ఎంతలా చూసుకుంటుందో, ఏదో అప్పుడే పుట్టిన బిడ్డని చూస్తుంది మా అమ్మ. ఇక్కడ మా అమ్మ ఒక్కతే కాదండి, మా అమ్మతో పాటు మా అమ్మ కొలీగ్స్, మా అమ్మ ఒక కాలేజ్ ప్రొఫెసర్. సో మా మదర్తో పాటు ఉన్న మిగతా మేడమ్స్, వాళ్ళందరూ మన మేడం అని పిలుస్తాం. సో వాళ్ళందరూ నాకు విష్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ విష్ చేయడంతో నిజంగా అప్పుడే నాకు పట్టానంత ఆనందం వచ్చింది. ఇంతమంది ఉన్నారు మనల్ని మంచి కోరుకునే వాళ్ళు అనేది. చూసారు కదా, మేడం కూడా హరే కృష్ణ అంటూ నాకు బాగా విష్ చేస్తున్నారు. ఇంకా అలా ఇంకా తర్వాత మా బాస్ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక చాక్లెట్, ఆ గుడిలో పంతులు గారికి ఒక చాక్లెట్ ఇచ్చేసి అటు నుంచి అటు అందరికి చాక్లెట్ పంచడానికి నేను రెడీ అయిపోయాను. थैंक यू. एक आपके लिए, एक भगवान के लिए, और एक और आते हैं ना, एक और आपके साथ एक और. हाँ भैया, उनको दे दो. थैंक यू. ఇవాళ మన బర్త్డే అందరికీ చాక్లెట్ ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ప్లే స్కూల్కి వెళ్తున్నా, పిల్లలకి చాక్లెట్ ఇచ్చేస్తాం మనకి. ఇక్కడ పిల్లలకి నా మీద కంటే నా చేతిలో ఈ చాక్లెట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళ కళ్ళంతా ఈ ప్యాకెట్ మీదే ఉన్నాయి. సో నాకు కూడా వాళ్ళకి వెంటనే ఇచ్చి వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏం తెలుస్తుందండి, చిన్న పిల్లలు. వాళ్ళకి బర్త్డే సాంగ్ పాడమని చెప్తే పబ్బుకు చూసారా నుంచి అలా పాడేస్తున్నారు. సో వీళ్ళందరికీ చాక్లెట్ ఇచ్చేసి వీళ్ళందరినీ చూసుకుని నాకు భలే సరదాగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నా పిల్ల చూసారు ఏడ్చేస్తుంది. ఆ పిల్లకి ఇంటికి వెళ్ళాలని ఒకటే గోల. ఇంకా అంతే, మనం కూడా మన చిన్నప్పుడు అంతే కదా. వీళ్ళు ఇంకా పర్లేదు, ఇది ప్రీ స్కూల్. సో ఇంకా చిన్నపిల్లలు లేదు, ఎల్కేజీ కూడా కాదు. కానీ ఇంకా బాగానే పొందుకు కూర్చున్నారు. మనం ఎల్కేజీలో 5 ఏళ్ళకి పంపించినా సరే గోల కంపకెట్టేసేవాళ్ళం ఫుల్గా. తెలుగు యూ అండర్స్టాండ్? అండ్ చూసారా పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు. అది హిందీ. వాంట్ టు గో హోమ్? ఫోన్ మారుది. బట్ ఇది భలే పనిచేసింది. స్వీట్ తిన్న వాళ్ళకి హాట్ అలా అందరికీ పెట్టేస్తాం. బర్త్డే అన్న ఆఫీస్లో యాజ్ యూజువల్గా పనిచేస్తామండి. ఇంకా నాకు దారిలో తెలిసిన వాళ్ళు చాలామంది. సో వీళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. సో అందరికీ నా బర్త్డే అని చెప్పి స్వీట్లు పంచినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూడండి, అది వర్ణార్థం అండి. ఈ బామ్మగారు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ ఇన్ని స్వీట్లు ఎలా దొరికాయని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూసారుగా, మా అమ్మ స్వీట్లు బ్యాకప్ పంపించింది మా డాడీతో. ఈ మొత్తం స్వీట్సే అందరికి పంచాక మా వాళ్ళు కొంతమంది గిఫ్ట్ కూడా ఇచ్చారు హాస్టల్లో. చూసారా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చారు. సో ఆ చిన్న గిఫ్ట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఇలా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని సంతోషం. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తాను చూడండి. రోజు గులాబ్ జామున్ మార్క్స్ గులాబ్ జామున్ అయ్యి పనిచేశాను. లాస్ట్కి రికార్డ్ చేయడం మర్చిపోయాను. అంతమందికి ఇచ్చేసాను. హాస్టల్లో కనిపించిన అందరికీ పనిచేశాను. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ యూ నో వన్ థింగ్, ఇదే నా ఫస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్. వేరే ఇంటి కట్టే కేక్, ఇవాళ కేక్ కటింగే ఉంది. కానీ ఇవాళ నేను పంచుకున్న మెమరీస్, ఆనందాలు, నేను ఇచ్చిన స్వీట్స్, వాళ్ళ మొహంలో చూసిన వెలుగు, చాలా సంతోషం. అంతే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ గాడ్ అండ్ యూ గైస్ ఫర్ ఎవ్రీథింగ్. మొత్తానికి మన బర్త్డే అలా అయ్యిందండి. సో ఈ 25 సంవత్సరాల లైఫ్లో నేను ఏం తెలుసుకున్నాను రా అని ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, లైఫ్లో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండొచ్చు. మనం వెళ్ళే దారిలో మనకి ఎవరు తోడు రాకపోవచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వెంట ఎప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు,
అండ్ ఆ పైవాడు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఫిజికల్గా లేకపోయినా స్పిరిచువల్గా వాళ్ళు ఇచ్చే వర్డ్స్ అండ్ మోటివేషన్ ఎప్పుడు మన ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. సో నేను అదే హోప్ అండ్ నమ్మకంతో లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నానండి. అండ్ లైఫ్లో ఏమొద్దో నాకు తెలియదు, కానీ ఇలా వెళ్ళే దారిలో నాకు ఇదిగో చూసారా, ఇలా లారీ డ్రైవర్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి. అలాగే అండ్ నేను ఇలా దారిలో కలుసుకున్న అందరితో కలిసిపోతాను, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నా కుటుంబం, అందరూ నా వాళ్ళు అనుకునే క్యారెక్టర్ మంది. సో ఇలా లైఫ్ లీడ్ చేయడంలో ఉన్న ఆనందం ఏంటంటే మనం ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వం. పక్కన ఎవడుంటే ఆడితే అలా చిల్ అయిపోయి సంతోషంగా హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. కానీ ఇలా వెళ్ళే తరుణంలో మనల్ని మించిన వాళ్ళు ఉంటారు, మనకంటే బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మనల్ని మించిన వాళ్ళు చూసి జెలసీ ఫీల్ అవ్వకూడదు, అండ్ మనం వెనకాల ఉన్న చూసి వీళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని సంకల్పం తీసుకోకూడదు. కాదు, మనల్ని మించిన వాళ్ళు చూసి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని సంతోషంగా లోపల నుంచి హ్యాపీగా ఫీల్ అయ్యి, అండ్ మనకంటే వెనకాల ఉన్న వాళ్ళని సాయం చేయడం, చేతి సాయం లేదా మాట సాయం. చేతి సాయం కంటే మాట సాయం చాలా ఎక్కువ, ఎందుకంటే మనం ఇచ్చే మోటివేషను, చెప్పే 4 మంచి మాటలే అవతల వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. అండ్ ఇంకా అలా చూసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి తిరిగి ఉండదు. అండ్ ఆ పైవాడు మనల్ని భూమి మీద పంపించే పర్పస్ ఫుల్ఫిల్ అవుద్ది అన్న ఒక చిన్న నమ్మకం. ఇదేనండి మనం నమ్మే పాలసీ. ఆల్వేస్ ఒకటే చెప్తాను, బీ హ్యాపీ, స్టే హ్యాపీ, స్ప్రెడ్ హ్యాపీనెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.